హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వీడియో చేసినట్టే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ అయితే కరెక్షన్స్ అన్నీ నిన్నటితో అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి కదా. దాని గురించి అయితే మీకు ఇప్పుడు పూర్తిగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని యొక్క ఈవెంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ అయితే మనకి ఎగ్జామినేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఎగ్జామినేషన్ అయితే February 28 నుంచి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ లోపు మనకైతే అడ్మిట్ కార్డ్స్ వచ్చే వరకు అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అడ్మిట్ కార్డ్స్ అయితే మనకు 1 వీక్ ముందైతే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డ్స్ వచ్చే వరకు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అప్లికేషన్ పెట్టుకున్నాక కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని అయితే ఒక పేజ్ అయితే ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడొచ్చు. మనకి ఏంటంటే ఆ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది కదా, అందరూ టెన్షన్ పడుతున్నారు మావి అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు అని. ప్రతి ఒక్కరు ఎవరు టెన్షన్ పడొద్దు. అదైతే జస్ట్ మన అప్లికేషన్స్ అయితే రిసీవ్డ్ అయితే అయ్యాయి, కానీ సబ్మిట్ అనేది వాళ్ళు వెరిఫై చేశాక అప్పుడు మనకి కంటెంట్ వెరిఫైడ్ అనేది వస్తుంది. నాట్ వెరిఫైడ్ అనేది అప్పటి వరకు అలానే ఉంటుంది. ఎవరు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి కంటెంట్ వెరిఫైడ్ అని అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఎవరు టెన్షన్ అయితే తీసుకోవద్దు గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకునేటప్పుడు ఎస్ఎస్జిడి అప్లై చేసిన వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళ స్టేటస్ చెక్ చేసేటప్పుడు ఇలా వచ్చింది కదా, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని అయితే మనకి ఇక్కడైతే రావడం అయితే జరిగింది కదా. మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ప్రతి దగ్గర కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకి అప్లికేషన్ రిసీవ్డ్ అని వచ్చింది లాస్ట్ పాయింట్లో, మీరు ఇక్కడ గమనించవచ్చు. లాస్ట్ పాయింట్లో అప్లికేషన్ రిసీవ్డ్ అని వచ్చింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రిసీవ్ అయితే చేసుకున్నారు. మీ కంటెంట్ అనేది ఎందుకు వెరిఫై అవ్వలేదంటే వాళ్ళు ఇంకా పూర్తిగా అందరివి ఒకేసారి అయితే మనకి వెరిఫైడ్ అని అయితే పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు రిసీవ్ అయితే చేసుకున్నారు కాబట్టి మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చే సమయానికి అయితే అక్కడ వెరిఫైడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరు టెన్షన్ అయితే తీసుకోవద్దు. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. ఎక్కడైనా ఇన్కంప్లీట్ అని ఉండుంటే, ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది కదా, అక్కడ ఇన్కంప్లీట్ అని ఉండుంటే మాత్రం మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యిందని అర్థం. అంటే మీరు అప్లికేషన్లో పేమెంట్ కానీ ఏదైనా చేయకపోవడం వల్ల అదైతే రిజెక్ట్ అయ్యిందని అర్థం. వాళ్ళకి ఇంకా ఏ చాయిస్ అయితే లేదు గైస్. వాళ్ళు నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. ఎస్ఎస్సిజిడికి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్, ఎస్ఎస్సికి సంబంధించిన ఎలాంటివైనా సరే మన ప్లేలిస్ట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఎస్ఎస్జిడికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దానిలో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి దాన్ని నాకైతే వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి, గ్రూప్స్లో యాడ్ అయ్యి నాకైతే పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి అడిగితే నేను వీడియో రూపంలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. జై హింద్ గైస్.